నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలాద్ ఉన్ నబీ భక్తి శ్రద్ధలతో కాకినాడ నగరంలో ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. ర్యాలీకి స్వాగతం పలికి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పీఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఏర్పాటు చేసిన భారీ గణేశుడి మట్టి విగ్రహం వద్ద 10 కేజీల లడ్డూకు వేలం. 1,06,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్న జనసేన వీర మహిళ మరియు షీ ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ బుర్రా దివ్యరాజ్. గండేపల్లి మండలం జడ్రాగంపేట వద్ద అక్రమ రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. అక్రమ రవాణా చేస్తున్న వ్యాన్ నుండి 1,78,600 రూపాయలు విలువైన 3 టన్నుల 884 కేజీల బియ్యం స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ ఈద్ సందర్భంగా కాకినాడ నగరంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జయరామారావుపేట నుండి చేపట్టిన ర్యాలీ జగన్నాథపురం వంతెన, సినిమా రోడ్, సంత చెరువు, కల్పన సెంటర్, ఆనంద భారతి గ్రౌండ్స్, చిన్న మార్కెట్ మీదుగా 2 టౌన్ మెయిన్ రోడ్ మీదుగా తిరిగి జగన్నాథపురంలోని మస్జిద్ ఏ ఆజం వరకు సాగింది. ఈ ర్యాలీకి కల్పన సెంటర్ వద్ద సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్న వారికి స్వీట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రభుత్వ కాజీ ఇమాం గౌస్ మొహిద్దీన్ తో మీడియాతో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి సందేశం ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఎంఏ రజా రిజ్వీ, ప్రెసిడెంట్ ఎస్ ఇజాజుద్దీన్, కరీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిం సోదరులందరికీ మిలాదున్ నబీ మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మా కళ్యాణ్ గారు, మా నాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ముస్లిం సోదరులందరికీ మిలాదున్ నబీ సందర్భంగా నడిచొచ్చే సోదరులందరికీ కూడా ఈరోజు లస్సీ పంపిణీ చేయడం జరిగింది మన పార్టీ తరఫున. ఇందులో పాల్గొన్నటువంటి మన కరీముల్లా గారు, వాళ్ళ తమ్ముడు గారు, పైగా మన త్రిమూర్తులు గారు, గులాం గారు, సాయి గారు అందరికీ ఎంతో సపోర్ట్ చేసి మాకు సహకరించేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సోదరికి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గురించి మీకు తెలియాలి. ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. 1400 సంవత్సరంలో ఆయన అప్పట్లో శాంతి కోరిన వ్యక్తి, శాంతి సందేశం ఇచ్చారు. ఆ శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈరోజు మత సామ్రాజ్యానికి పెట్టింది పేరు భారతదేశం. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హిందూ ముస్లింలు మత సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో కాపాడినది ఏదైనా తెలుగుదేశం పార్టీ అని గర్వపగలను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మత సామ్రాజ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే కూడా ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి సందేశం, శాంతి సందేశం అందరూ పాటిస్తున్నారు, ఇంకా కొంతమంది ఎంచలేకపోతున్నారు. అలా పాటించకపోవడం వల్లే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి. అవి కూడా తొలవాలి. మహమ్మద్ ప్రవక్త అందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ శాంతిగా ఉంటుంది అని నేను కోరుకుంటూ ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టిన సందర్భంగా
భవిష్యత్తులో నేను కోరుకున్న శాంతి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరగాలన్నది నా కోరిక. కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా ఏది రోజు శాంతి ర్యాలీ చేస్తున్నారో భవిష్యత్తులో ఈ శాంతి స్థాయిలో జరగడం కోసం ఒక పద్ధతిగా అందరినీ కోరుతున్నానని సందర్భం. అయితే మీలాదున్ నబీ అనగా మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బర్త్డే రోజు. మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రబీఉల్ అవ్వల్ అనగా అరబిక్ నెలలో 3వ నెల 12వ తారీఖున పొద్దున్న సుబహ్ సాదిక్ అనే టైంలో మరియు క్రైస్తవ శకం 571వ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖున అరబ్ అనే దేశంలో మక్కా నగరంలో జన్మించినారు. అయితే మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలు ఉత్తు ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో కల్లా ప్రపంచంలో అందరూ ముస్లిమ్స్ జరుపుకుంటున్నారు. కావున నా తరపు నుండి మన కాకినాడ పట్టణ ముస్లిం సందర్భ తరపు నుండి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. కాకినాడ సోదర సోదరీమణులందరికీ మీలాదున్ నబీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఏజాజుద్దీన్ అధ్యక్షుడిని జామియా మసీద్ పెద్ద మసీద్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు చాలా ఘనంగా మీలాదున్ నబీ కార్యక్రమం జరుగుతుంది కాకినాడ మొత్తంగా. అన్ని మసీదుల్లో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆనందంగా హజరత్ నడిచిన బాటలో అందరూ నడుస్తూ ఆయన సౌభాతృత్వాన్ని ఆయన యొక్క బ్రదర్హుడ్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ రోజున అంటే ఇప్పుడే 571 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ఆయన యొక్క ఉపన్యాసాలు కానివ్వండి, ఆయన యొక్క బోధనలు కానివ్వండి, మానవాళికి అందరికీ అది చాలా మార్గదర్శకంగా ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడాను దెబ్బలాడుకోండి, మీరు దెబ్బలాడుకోండి, మతం ఎలా దెబ్బలాడుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా అన్ని మతాలు సమానం అని చెప్పారు. ఖురాన్ ఆయత్లోని వాక్యాలను ఆయన నెమరు వేసుకుంటూ ఆయన యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ ఈరోజు వరకు చాలా చక్కగా మంచి వాతావరణంలో ముస్లిం సోదరులంతా నివసిస్తున్నాం. మనం కూడా సాయంత్రం ఏదో ఒక టైంలో మన వినాయక నిమజ్జనంలో సందర్భంగా వినాయక నిమజ్జనంతో వస్తున్న సోదరులందరినీ, హిందూ సోదరులందరినీ మనం కూడా ఆలింగనం చేసుకొని మసీద్ దగ్గర వాళ్లకు పానీయాలు అవి మనం ఇవ్వాలని చెప్పేసి సంకల్పించాం. మీరంతా కలిసి ఈ ప్రోగ్రాంలో వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను జామియా మసీద్ అధ్యక్షునిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మనం అందరూ కలిసిమెలిసి ఉంటేనే భారతదేశం ప్రగతి సాధిస్తుంది. అందరూ ఒక పుష్పగుచ్చంలో పూల వల్లే ఉండాలి. మనం అందరూ కలిసి ఆ విధంగానే మసులుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడూ ఐకమత్యంగా ఉంటేనే దేశం ప్రగతి సాధిస్తుంది. అదే విషయాన్ని మనం ఈ మీలాదుని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నేను కాకినాడ పట్టణం అభివృద్ధి చెందాలంటే మన మతం అన్ని మతాలు చెందిన వ్యక్తులు అంటే హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, జైన్ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసిమెలిసి మన కాకినాడ పట్టణం యొక్క ప్రగతిని మనం సాధిద్దాం.